ఆనంద్ సారీ ఆనంద్ నిన్న రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలుక్కొచ్చినట్టు అనిపిస్తుందా? అంటే నేను లేనండి, లాస్ట్ 2 days నుంచి ఇక్కడ లేను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాపీ కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో 2-3 సమస్యలు తేలలేదు, బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషన్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాకుండా ఇమీడియట్లీ వర్క్లోకి వెళ్ళండి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అటు వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి 2-3 విషయాలు ఏదన్నా కూడా వీల్ టేక్ కేర్ అనేది వాళ్ళు భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది. దానివల్ల ఇప్పుడు రిజమ్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాసు గారు, మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూశారు, అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలామంది అనిపించేది ఏంటంటే టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఇంకేదన్నా చిన్న సినిమాలకు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గానండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా అయితే ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు. మంచి కొంచెం అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ